హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్ బ్రో, చూస్తున్నాను. చూసాను. ఎలా అనిపించింది? గుడ్ బ్రో. ఇప్పుడు బిగ్ బాస్ అన్నప్పుడు టఫ్ టాస్క్లే ఉంటాయి. ఇప్పుడు మనకు ఈజీ టాస్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అది మన రాంగ్. ఇప్పుడు రీసెంట్గా అయితే థర్డ్ వీక్లో ప్రభావతి 2.0 గేమ్ పెట్టారు. జనరల్గా ఏ క్లాన్ అయినా మనమే గెలవాలి అనుకుంటాము. ఆపోజిట్ వాళ్ళు గెలవాలి అనుకుని ఎవరు అనుకోరు. సో ఇద్దరు టఫ్ ఫైట్స్ ఇచ్చారు. సో అందులో జనరల్గా ఫిజికల్ ఇద్దరు అయ్యారు. మనం ఒకళ్ళు అయ్యారు ఒకళ్ళు అవ్వలేదు అని మనం చెప్పకూడదు. సో అందరూ గెలవాలి అనుకుంటారు కాబట్టి ఎవరి క్లాన్ కోసం వాళ్ళు ఆడారు. సో అందులో జనరల్గా ఏంటంటే ప్రేరణ కావచ్చు అండ్ మన పృథ్వీ కావచ్చు, అందరూ కొంచెం ఫిజికల్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ అనేది కొట్టింది కూడా, లెగ్స్తో కొట్టడం కానీ ఇవి చూసాము. సో జనరల్గా వీళ్ళు అంటే గేమ్ అన్నప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్గా తీసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 7 సీజన్స్ చూశాను. నేను జనరల్గా సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ సీజన్లో యావర్కి ఒక టాస్క్ వచ్చింది, సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఐ థింక్. అప్పుడు ఏంటంటే ఆయన నోట్లో ఈవెన్ పేడ కూడా పూశారు. అండ్ షార్ట్లో టీషర్ట్లో పేడ పూశారు అండ్ ఐస్ క్యూబ్స్ వేశారు, చాలా వేశారు. దాంతో పోల్చుకుంటే ఇది నాకైతే ఏం పెద్ద టఫ్ అనిపించలేదు. సో ఎవరైనా గెలవాలి అనుకుంటారు కాబట్టి టఫ్ ఫైట్ ఇవ్వాలి. సో దానికి వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని మనం పోర్ట్రే చేయడం చాలా రాంగ్. సో జనరల్గా దాంతో పోల్చుకుంటే అభయ్ నవీన్ బిగ్ బాస్ రూల్స్ని చాలా ఉల్లంఘించి మాట్లాడాడు. లైక్ అంటే చాలా బ్యాడ్గా రూడ్గా బిహేవ్ చేయడం, మాట్లాడడం అది చాలా రాంగ్. బిగ్ బాస్ అది చాలా రాంగ్. జనరల్గా ఇప్పుడు అన్ని సీజన్స్లో ఆయనకంటే పెద్ద యాక్టర్స్ వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. కొన్ని తప్పదు, బట్ కంప్లీట్ ఇర్రెలివెంట్గా మాట్లాడాడు అనిపించింది. మెయిన్ రీజన్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ నువ్వు ఆడకపో దట్ ఈస్ సెకండరీ, బట్ అక్కడ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ ఈస్ మ్యాండేటరీ అనమాట. అది విష్ణుప్రియ జనరల్గా వాళ్ళతో పోల్చుకుంటే లైక్ అంటే ప్రేరణ కానీ యష్మి కానీ వాళ్ళతో పోల్చుకుంటే మైట్ బి షీ బెటర్. ఎందుకంటే అట్లీస్ట్ సరే మనకు గేమ్లో అటు ఇటు అవుతూ ఉంటుంది, ఓట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనరల్గా ఏంటంటే అట్లీస్ట్ ఆమె వన్స్ అయ్యాక కూడా తను రిటర్న్ బ్యాక్ తీసుకునే ఆలోచన అయిన ఉంది. ఇప్పుడు ప్రేరణ ఉంది, నిన్న అదే ఫుడ్ విషయంలో మణికంఠ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయట్లే. అదే ప్రేరణ వెళ్ళి విష్ణుప్రియకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే దోశ తీసుకుంది. అవునా కదా? అట్లీస్ట్ ఆ యాక్సెప్టెన్స్ అనేది అయినా ఉండాలి. అవునా కదా? ఆ యాక్సెప్టెన్స్ అనేది నేను ఆమె దాంట్లో చూడలేదు. అండ్ ఆమె వాయిస్ క్లారిటీ ఉండదు, ఆమె ఓట్స్ మీద ఆమె స్టిక్ అనేవి ఉండదు అనిపించింది నాకు. జనరల్గా ఏ థర్డ్ వీకే కాబట్టి పర్టికులర్గా అంత ఇష్టం అని ఏం లేదు, బట్ జనరల్గా ఏంటంటే శక్తి టీం బాగా ఆడుతున్నారు అని చెప్తున్నాను. మణికంఠ ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ విల్ బి బెటర్. లైక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో అయితే కొంచెం బెటర్గానే ఉన్నాడు, నాట్ బ్యాడ్. బట్ నాకేమనిపించిందంటే ఆయన ఉన్నది చెప్పుకుంటున్నాడు, వాస్తవంగా ఈజ్ ద రైట్ పర్సన్ అనిపించింది. అందుకనే యాక్చువల్లీ ఫస్ట్ వీక్లోనే అతనే ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు, బట్ అతను ఎలిమినేట్ అవ్వలేదు. అతను కంటిన్యూ అవుతాడు. నా అంచనా ప్రకారం అయితే టాప్ 7లో ఉంటాడు మణికంఠ. యష్మికా గౌడ్ అభయ్ టీంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. జనరల్గా ఆమె వెరీ గుడ్ ప్లే. యష్మిక ప్రేరణ నా ఎక్స్పీరియన్స్లో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రేరణది అయితే. జనరల్గా అసలు ఆమెకి వర్డ్స్ మాట్లాడడమే రావట్లేదు, స్టిక్ అని అవి ఉండట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఆమె లైక్ అంటే నామినేషన్ వేసే టైంలో కూడా ప్రాపర్ పాయింట్స్ ఏం చెప్పట్లేదు. విష్ణుప్రియ అంత 100% ఏం ఆడకపోయినా వాళ్ళతో పోల్చుకుంటే షీ విల్ బి బెటర్. మణికంఠ ఆట జనరల్గా జెన్యూన్గానే ఉంది. ఫస్ట్ వీక్ కొంచెం మనోడు డిస్టర్బ్ అయ్యాడు, బట్ జెన్యూన్గానే ఆడుతున్నాడు. ఇప్పుడు గేమ్ అనేది అది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. దాని తర్వాత నీకు వేరే ఉద్దేశంగా ఫిజికల్ అయితే దట్ ఈస్ డిఫరెంట్. ఎవరైనా ఇప్పుడు మనం ఒక 10 మెంబర్స్లో 5 మెంబర్స్ టీం ఉన్నప్పుడు మన టీంని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పు కాదు. కావాలని అయితే ఆయన హిట్ చేయలేదు, కావాలని అయితే ఎక్కడ కొట్టలేదు. నా అంచనా ప్రకారం అయితే అది అబ్బాయి తన ఓవర్ యాక్షన్తో సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. కంపల్సరీ అతనే వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను. బాటమ్ టాప్ 2లో పృథ్వీ, సీత అండ్ అభయ్ ఉన్నారు. నా అంచనా ప్రకారం నాకు తెలిసి అయితే అభయ్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను. సోనియా పర్ఫార్మెన్స్ ఆమె స్టార్టింగ్ నుంచి అలానే ఉంది, కొంచెం కన్నింగ్ మైండ్లా అనిపిస్తుంది నాకైతే. అంతే, డిపెండ్స్ అపాన్ ఆమెకి ఒకవేళ
ఆమె సైడ్ ఒకవేళ రైట్ అనిపించింది అనుకో ఓకే అంటది, లేదు అంటే ఆపోజిట్ పర్సన్స్ మీద కొంచెం ఫైర్ అయిపోతుంది, వర్డ్స్ అయితే కొంచెం రూఢీగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నబిల్ అఫ్రీది జనరల్గా అబే టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. నబిల్ అఫ్రీది. నిఖిల్ జనరల్గా ఫిజికల్లీ హీ వాజ్ స్ట్రాంగ్, బట్ మెంటల్లీ అండ్ ఐడియా థింకింగ్ వాళ్ళు అదైతే అతనికి లేదు. అంటే ఆయన మ్యానిపులేట్ చేస్తుందా సోనియా అనుకోవచ్చు? మ్యానిపులేట్ అనేది ఏం లేదు. మనం అక్కడ వెళ్ళింది గెలవడానికి. ఒక పర్సన్ వల్ల మ్యానిపులేట్ అయితే హీ విల్ బి నాట్ ద టాప్ 5. కిరాక్ సీత బాగానే ఆడుతుంది. లేడీస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోవచ్చు. బట్ గేమ్ పరంగా అయితే అంత 100% ఎఫర్ట్స్ కానీ అండ్ అవైతే నాకు అనిపించలేదు గేమ్ పరంగా. రైట్.